వాక్యం చదువుకుందామని. రోమా రాసిన పత్రిక మొదటిదిగా రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనం చదువు. 16వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుదాం. రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం. ప్రభువునందు ప్రయాసపడుటకును వందనములు, ప్రియురాలకు పెర్సిస్నకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం. 15వ అధ్యాయం మొదటి కొరింథీ అందరు కలిసి చదువు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై నిండుడి. ఇక్కడ రోమా రాసిన పత్రికలో 16వ అధ్యాయం 12వ వచనంలో ఒక పేరు కనబడింది. ఎవరు చెప్పండి? ఏం పేరు? ఏం పేరు? పెర్సిస్ కదా. ఆమె గురించి ఏం చెప్పబడింది? ప్రభువునందు అంట ప్రియురాలకు పెర్సిస్నకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఎవరి గురించి చెప్పబడింది అంటే పెర్సిస్ గురించి చెప్పబడింది. ఇక్కడ ఒక స్త్రీ గురించి చెప్పబడుతూ వచ్చింది. ఆమె ఎవరు ఎందుకు ప్రయాసపడుతూ వచ్చిందంట? దేని కొరకు ప్రయాసపడింది? ఎవరికొస్తూ ప్రయాసపడింది? అంటే ఆత్మ సంబంధమైన దాని కొరకు ప్రయాసపడింది కదా. ఇక్కడ మనం మొదటి కొరింథీలో కూడా మనం చూస్తే ఏమని రాయబడింది? ప్రభునందు ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి కదలని వారని ప్రభు కార్యాభివృద్ధి అందు ఇప్పటికి ఆసక్తులై పిండుడి. ఇక్కడ ప్రభువునందు ప్రయాసం ఏం కాదంట. మనం దేవుని కొరకు పడే ప్రయాసం ఏం కాదు, వ్యర్థము కాదు. మరి మనం కుటుంబం కొరకు పడే ప్రయాస వ్యర్థము. అలాగని చేయొద్దా? చేయాలి. కానీ దేనికి ప్రాముఖ్యతనివ్వాలా? దేనికి? ఆత్మ సంబంధమైన దానికా, శరీర సంబంధమైన దానికా? ఇప్పుడు రెండు మనము చూస్తాం. ఒకటి శరీర సంబంధమైన పనులు, రెండోది ఆత్మ సంబంధమైన పనులు. మనము శరీర సంబంధమైన పనులకు ప్రాముఖ్యతనిస్తాం కదా. ఏదైనా ఎక్కడికైనా రమ్మని చెప్పినాం అనుకో, ఏం చెప్తాం? ఇంట్లో పని చేసుకోవద్దా? నేను కూడా అంటా మాట. మనము ఏమంటామంటే మన కుటుంబంలో ఉన్న పని, ఇక మన కుటుంబం పని కొరకే ముందు ప్రాముఖ్యతను ఇస్తాం. బైబిల్ ఏం చెప్తుంది అంటే ప్రభునందు ప్రయాసము వ్యర్థము కాదు, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ. అదేదో ఒక రోజు 2 రోజులు కాదు కదా. మొదట మనం రక్షింపబడిన నాళ్ళు ఎట్లా ఉంటాం చెప్పండి? ఎప్పుడు మీటింగ్ ఉంటుంది కదా, ఎప్పుడు మందిరానికి వెళ్దాం, ఈరోజు మీటింగ్ ఉంటే బాగుండు, ఈరోజు ఏదైనా ప్రార్థన ఉంటే బాగుండు కదా, ఎక్కడన్నా మీటింగ్ ఉంటే బాగుండు అని ఎట్లా ఉంటాం? ఎంతో ఆసక్తి ఉంటుంది. మొదటి దినాల్లో మనం ప్రార్థించేది కూడా ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తాం. అరగంట చేయాల్సింది ఎంతసేపు చేస్తాం? గంట, 1.5 గంట అట్లా చేస్తాం. నేను కూడా రక్షింపబడే దినాల్లో ప్రార్థన కాడ కూర్చుంటే, మా ఇంట్లో ఎవరు, ఫస్ట్ నేనే దేవుని నమ్ముకున్నాను, మా అమ్మ వాళ్ళు ఎవరు రారు మందిరానికి. కూర్చున్నా అంటే 1.5 గంట లేను. మీరు నమ్ముతారా నమ్మరు? అప్పుడేం తెలీదు. కానీ 1.5 గంట కూర్చునేదాన్ని, అరగంట పాటలు పడేదాన్ని, అరగంట బైబిల్ చదివేదాన్ని, అరగంట సేపు ప్రార్థన చేసేదాన్ని. మా తమ్ముడు మధ్యలో కూర్చున్నారు నాతో పాటు. పోతే ఒప్పుకోను, వాళ్ళు ఖచ్చితంగా కూర్చోవాల్సిందే. వాళ్ళు కూర్చొని పాటలు పాడిన దాకా, బైబిల్ చదివిన దాకా ఉండాలి. ప్రార్థన వాళ్ళు చేసి, వాళ్ళు చిన్నపిల్లలు, అప్పుడు ఇంకా చిన్నవాళ్ళు
ఇప్పుడు 2000 సంవత్సరాల మాట చెప్తున్నాను. ఇప్పటికి 2000 అంటే 24 సంవత్సరాలు గడిచిపోయింది. వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ నేను ఖచ్చితంగా 1:30 గంట అయితేనే లేయాలి. అంతసేపు అట్లా కూర్చునేదాన్ని. నేను ప్రార్థన చేస్తుంటే అసలు నేను ఇక్కడ కింద కూర్చున్నాను లేకపోతే పైన తేలిపోతున్నాను అన్న అట్ట ఉండేది నాకు. అంతసేపు ప్రార్థన చేస్తే అంటే మొదటన్న ఆసక్తిని మనం ఏం చేయము, చివరి వరకు ఉండదు. ఎందుకంటే ఆత్మీయంగా బలహీనం చేయబడతాం, శరీర సంబంధంగా ఏమైపోతాం, బలవంతముగా చేయబడతాం. అంటే దేనికి మనం ప్రాముఖ్యతనిస్తామో అదే ఏమవుతుంది, బలం పొందుతుంది. దేనికి మనం ప్రాముఖ్యతని అది ఏమైపోతుంది, బలహీనము చేయబడుతుంది. ఇక్కడ శరీర సంబంధమైన పనులు, ఏ పనులు అంట, శరీర సంబంధమైన పనులు. కానీ మనం చెయ్యాల కానీ దేనికి ప్రాముఖ్యతను ఇవ్వాలంటే ఆత్మ సంబంధమైన దానికి ప్రాముఖ్యతను ఇవ్వాలా. చూద్దాం దేవుని వాక్యంలో ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం. 18వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం. అబ్రహాము గుడారంలోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చాలు. ఇక్కడ శారమ్మ వృద్ధాప్యంలో ఉంది. కానీ ఏం చేస్తుందంటే ఇంటికి వచ్చిన వారికి ఏమి ఇవ్వాలా, ఇంటికి వచ్చిన వారికి ఏమి ఇవ్వాలా, ఆతిథ్యము ఇవ్వాల. కనుక తను ఏం చేస్తుందంటే వృద్ధాప్యంలో ఉంది, ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు. అయితే అబ్రహాం ఎవరికి చెప్పాడు, పని వాళ్ళకి చెప్పొచ్చు కదా, పని వాళ్ళకి చెప్పొచ్చు కదా, మీరు వెళ్ళి రొట్టెలు చేయండి, మాంసము వండండి అని చెప్పలేదు. ఎవరికి చెప్తున్నాడంటే శారమ్మకి వెళ్ళి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 3 మానికలు పిండి కలిపి చేయాలంట. 3 మానికలు పిండి అంటే ఎంత, మానికంటే 1.5 కిలో కదా, మానికంటే తెలుసు కదా మీకు, తెలీదా? మానికంటే 1.5 కిలో అనమాట. కిలో వేరు, మానిక అనేది పెద్దది. అట్లా 3 మానికలు పిండి ఏం చేయాలంట, రొట్టెలు చేయాలి. తను బలహీనంగా ఉన్నప్పటికీ తను ఏం చేస్తుందంటే రొట్టెలు చేస్తా ఉంది. ఇంకా చూస్తే మనము ఆదికాండం 24వ అధ్యాయంలో, ఆదికాండం 24వ అధ్యాయం 15-16 చూడండి. 24వ అధ్యాయం. మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవరి భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తి. ఇక్కడ ఆదికాండం 24వ అధ్యాయం 15-16 వచ్చిందో రిబ్కా కనబడుతుంది. రిబ్కా ఏం చేస్తుందంటే, మనం మనుషులకి ఒక గ్లాస్ నీళ్ళు, ఒక చెమ్ము నీళ్ళు, ఒక బాటిల్ నీళ్ళు ఇవ్వడానికి ఏం చేస్తాం, ఎంతో ప్రయాసపడినట్టు, ఎంతో కష్టపడినట్టు ఏం చేస్తాం, బాధపడిపోతుంటాం కదా. రిబ్కా ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం ట్యాప్ తిప్పితే ఏమొస్తాయి, నీళ్ళు వస్తాయి. ఇంకా ఏముంది, ఇంటి మీద ట్యాంకీ ఉంటుంది కదా, ఎక్కడ తిప్పినా అక్కడ నీళ్ళు వస్తాయి. అప్పుడు కాలంలో అట్లా ఉండేదా, కాదు. ఏం చేయాలంటే బావిలోకి వెళ్ళి చేదుకో రావాలి, లేదంటే మెట్లుంటే ముంచుకొని రావాలి. ఇక్కడ రిబ్కా ఏం చేస్తుందంటే ఆ ఎలియాజర్కి మాత్రమే కాదు, ఏం చేస్తుందంటే అడగంగానే వెళ్ళి ఏం చేస్తుందంటే చకచకది వెళ్ళి ఏం చేస్తుందంటే నీళ్లు ఒంటెలకు తాగితే తాగినన్ని, తృప్తిగా తాగినన్ని ఏం చేస్తుంది, తోడి పోస్తాను. ఆ దినాల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బావిలో తోడుకొని తెచ్చుకునేవాళ్ళు. ఎంతో దూరం అంటే ఊరు బయట బావి ఉంటే ఏం చేసేవాళ్ళు, అక్కడ నుంచి తెచ్చుకునే. పెద్దవాళ్ళ కాలంలో అట్లానే ఉండేది కదా, బిందెలు తీసుకెళ్ళి మోసుకొని వచ్చేవాళ్ళు. అలాగ వాళ్ళు ప్రయాసపడినా కష్టపడినా ఏం చేసేవాళ్ళు, ఇంటికి ఒక మనిషి వస్తే ఎంతగానో ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు మనం అలా చేస్తున్నామా? ఎప్పుడు వస్తున్నారంటే ఏమనుకుంటాం, ఎప్పుడు పోతారో కదా ఏమనుకుంటాం. మరి విలేజ్లో ఏమో కానీ సిటీలలో వాళ్ళు ఏం చేస్తారు, ఒక మనిషి వచ్చినారంటే వీళ్ళు ఎప్పుడు పోతారా, ఒక రోజు ఉంటారా, 2 గంటలు ఉంటారా, ఎప్పుడు వెళ్తారా ఇల్లు అని ఉంటారు. ఎందుకు, చేయడానికి మనసు ఉండదు కదా, పెట్టడానికి మనసు ఉండదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఇంటితో ఏం పని కదా, ఉంటుందా ఉండదు. కానీ ఏముండదు,
పెట్టడానికి మనసు రాదు. గ్లాసు నీళ్ళు ఇవ్వడానికి కూడా ఎంతో కష్టపడేవాడు. ఇక్కడ రిబ్కా ఏం చేస్తుందంటే ప్రయాసపడి తను ఏం చేస్తుంది, తీసుకొని వచ్చి వంటల నిండా ఆ తొట్టె నిండా నీళ్ళు తోడి పోస్తుంది. వంటలు మళ్ళా తాగుతాయా? ఒక బకెట్ 2 బకెట్ తాగుతాయి. అవి ఎన్నో నీళ్ళు తాగుతాయి. అవి ఒక్కసారి తాగుతాయి కదా, నీళ్ళు ఎప్పుడో ఒకసారి తాగుతాయి. ఆ వంటలకు ఏం చేస్తుందంటే అడగంగానే నీళ్ళు ఏం చేస్తుంది, తోడి పోస్తుంది. ఇక్కడ ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా యేసు నాకు దాహం నకిమ్మని ఆమెను అడిగాను. 6వ వచనం చదవండి. అక్కడ యాకోబు బావి ఉండేను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా యేసు నాకు దాహం నకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొంటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడమైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహం నకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. చాలు. ఇక్కడ బావి కనపడుతుంది కదా, అక్కడ యాకోబు బావి ఒకటి ఉండేను. ఆమె ఏం చేస్తుందంటే ఎన్ని గంటలప్పుడు వెళ్తుందంట, 12 గంటలప్పుడు వెళ్తా ఉంది. అంటే అప్పుడు కాలంలో నీళ్ల కోసం వాళ్ళు ఎంతో ప్రయాసపడేవాళ్ళు. అంటే శరీర సంబంధమైన ఆ యొక్క పనుల కొరకు ఏం చేసేవాళ్ళు, ఎంతో కష్టపడి చేసేవాళ్ళు. ఎందుకు అంటే కుటుంబం కొరకు కదా, భర్త పిల్లలు ఆ కుటుంబాన్ని ప్రేమించేవారు గనక ఏం చేసేవాళ్ళు, కుటుంబం కొరకు ఎంతో శ్రమించేవారు. మనం కూడా ఏం చేస్తాం, రోజంతా కష్టపడతాం, రోజంతా శ్రమ పడతాం. బాగలేకపోయినా రెస్ట్ తీసుకుంటామా? పని అయిన తర్వాతనే ఏదో 1 గంట 1/2 గంట రెస్ట్ తీసుకుంటాం. కానీ మనం ఏం చేస్తామంటే అది మన బాధ్యత అని ఏం చేస్తాం, గుర్తిస్తాం. మనం ఇంటికి యజమానురాలుగా ఉండినప్పటికీ కదా, ఇప్పుడు ఆ కుటుంబము ఎవరిది, మనది కదా. ఇంట్లో సర్వాధికారం ఎవరికి ఉంటది, భార్యకి ఉంటది. అంటే ఒక యజమానురాలుగా ఉంటూ కూడా ఏం చేస్తుందంటే ఆ యొక్క కుటుంబంలో పనులు తను ఏం చేస్తుంది, బాధ్యతగా చేస్తుంది. ఆ యొక్క పనులన్నీ కూడా ఎక్కడ నేర్చుకుంటది అంటే వివాహము కాకమునిపే ఇంటి దగ్గర ఏం చేస్తుంది, తల్లి ఇంటి దగ్గర నేర్చుకుంటది. అంటే కుటుంబ సంబంధమైన ఆ యొక్క లోక సంబంధమైన పనులకి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాం. మన పిల్లలకు కూడా నేర్పిస్తాం. మన పిల్లలకు చెప్తుంటాం, ఇప్పుడు నేను చేస్తా, ఆ తర్వాత నువ్వు చేయాలి కదా, నేర్చుకోమా అని చెప్తాం కదా. నిన్ను ఒకరింటికి ఇచ్చినప్పుడు నువ్వు చెయ్యాలి కదా, అందుకే ఏం చేయాలి, నువ్వు నేర్చుకోవాలి. అంటే బాధ్యత, ఇంటి మీద ఏం పని, ఇంటి మీద ఇంట్లో ఉన్న పనుల మీద మనకు బాధ్యతగా ఏం చేస్తాం, వాటిని నిర్వర్తించే వారంగా ఉంటాం. ఏ పని కూడా మనం చేయకుండా ఆపుతామా? వంట చేసేది ఆపేస్తామా? బట్టలతో ఆపుతామా? ఏ పని కూడా ఆపం కదా. అన్ని పనులు కూడా మనకి ఎవరైనా చెప్తారా? ఒకవేళ అత్తుంటే చెప్తుంది కదా, ఇంక ఇల్లు ఉడవలేదేంది, బట్టలు ఉతకలేదేంది, ఆ పని చేయలేదేంది, ఈ పని చేయలేదని చెప్తుంది. అది అత్తలేదు అనుకోండి, ఉన్నా లేకపోయినా ఏం చేస్తాం, మన పని మనము చేస్తాం కదా. ఎందుకు అంటే బాధ్యతగా ఏం చేస్తాం, మన భర్తని, మన బిడ్డలైన వారిని మనం ప్రేమించి వారి కొరకు ఎంతో ప్రయాసపడతాం, ఎంతో కష్టపడతాం. ఇంకా కుటుంబ పరిస్థితి బాగాలేకుంటే బయటకు వెళ్ళి పని చేసి వచ్చి కూడా ఏం చేస్తాం, ఇంట్లో పని కూడా చక్కబెట్టుకుంటాం, ఇంట్లో పనులు కూడా చేస్తాం. అది మన బాధ్యత అని మనం ఏం చేస్తామంటే చేసేవారంగా ఉంటాం. చూడండి, సామెతలు 31వ అధ్యాయం, సామెతలు 31వ అధ్యాయం 21వ వచనం, 31వ అధ్యాయం 21వ వచనం. ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుగులను సిద్ధపరచుకున్నాను, ఆమె బట్టలు. తన ఇంటి వారికి చలి తగునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొందురు. అంటే చలి పిల్లలకు తగులుతాదేమో కదా, కుటుంబానికి, భర్తకు, తన కుటుంబం విషయంలో తను ఏం చేస్తుందంట, బాధ్యత కలిగి ఏం చేస్తుందంటే తన ఇంటి వారికి చలి తగులనేమో భయపడదు, ఆమె ఇంటి వారందరికి రక్తవర్ణపు వస్త్రములను ధరించిన వారు. తను ఏం చేస్తుందంటే పిల్లల యొక్క విషయంలో తను ఏం కలిగి ఉంది, బాధ్యత కలిగినదిగా ఉంటుంది. మనం
మనకు లేకపోయినా ఏం చేస్తాం? ఎవరికి కావాలనుకుంటాం? పండగ వచ్చినా ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏమనుకుంటాం? నా భర్త బాగుంటే చాలు. భర్త ఏదైనా జాబ్ చేస్తుంటే ఏమనుకుంటాం? బయటికి వెళ్తాడు కదా, ఆయన బాగుంటే చాలు కదా, ఆయన మంచి బట్టలు వేసుకుంటే చాలా, నాకేముంది నేను ఇంట్లో ఉంటా కదా అనుకుంటా. పిల్లలు అనుకోండి ఏమంటాం? నాకేముంది, నా పిల్లలు బాగుంటే చాలు. అంటే మన కుటుంబానికి ఎంత ప్రాముఖ్యతను మనం ఇస్తున్నాం కదా, ఇస్తున్నామా లేదా? మనము ఏం చేస్తామంటే మన కుటుంబానికి ఎలాగ ప్రాముఖ్యతని ఇస్తాము, మనం ఏం చేయాలి? శరీర సంబంధమైన పనికి మనం ఎలాగ ప్రాముఖ్యతని ఇస్తాము, ఆత్మ సంబంధమైన దాని కొరకు కూడా ఏం చేయాలి? ప్రాముఖ్యతను ఇవ్వాలి. మనం ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి? మర్యాదను ఇవ్వాలి కదా. కొంతమంది ఇంటి దగ్గరికి వెళ్తే ఏమీరు? మంచినీళ్ళు కూడా ఇవ్వరు. మీకు తెలుసా తెలీదు? తెలుసా మీకు? మీరు తక్కువ, మేము పోతుంటాం సేవకులం కదా, అక్క సునీతకి ఇస్తుందంట. ఏం చేస్తాం? సేవకులం కదా, విజిటింగ్కి వెళ్తాం. నేను చెప్తున్నాను, మీరు బాధపడరు. కొంతమందికి ఏం తెలీదు, ఇవ్వడము తెలియదు. కానీ మనం ఏం చేయాలంటే ఎవరైనా దేవుని బిడ్డలు వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేయాలా? మంచినీళ్ళు మనకున్నది వారికి ఇచ్చేవారముగా ఉండాలి. ఆకలితో వచ్చినప్పుడు వారికి ఏం చేయాలంటే మనం ఏం చేయాలా? ఆహారాన్ని పెట్టేవారముగా ఉండాలి. చూడండి, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 5వ అధ్యాయం 25 వచ్చి చదవండి. 5వ అధ్యాయం 25 వచ్చింది. అతడు దాహమని అడిగాను, ఆమె పాలు తెచ్చి ఇచ్చాను. చాలు. ఏమడిగినాడంటే ఆయన? నీళ్ళు అడిగినాడు కదా. ఆమె ఏం తీసుకొచ్చి ఇచ్చింది? పాలు. అంటే తన దాహాన్ని ఏం చేసింది? ఆమె తీర్చినదిగా చూస్తాం. మనకు లేదు కదా అనుకోరు. అందుకే అబ్రహాము శారాలు కూడా ఏమిచ్చారు? వాళ్ళు దేవదూతలని తెలియకనే ఏం చేసినారంట? ఎండ వేళలో వచ్చినప్పుడు వారికి ఏం చేసినారు? ఆహారాన్ని సిద్ధపరిచారు. మనం ఎవరైనా వచ్చినప్పుడు మనకున్నది ఏం చేయాలా? ఇవ్వాలి. కొంతమందికి ఇవ్వటానికి మనసు రాదు, ఏమో మనం పెట్టాల్సిన అవసరం. దాని ద్వారా మనం ఏం పోగొట్టుకుంటామంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. బైబిల్లోనే రాయబడింది. ఏం రాయబడింది? నా పేరిట గ్లాసుడ్ మంచి నీళ్ళు ఇస్తే ఏం పోగొట్టుకోమంట? బహుమానాన్ని పోగొట్టుకోము. మనము ఇక్కడ మొదటి రాజులు 18వ అధ్యాయం 17వ అధ్యాయం 11వ వచ్చింది చదవండి. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. 10 వచ్చింది. అందుకు లేచి సారెపట్టణకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏల్చుండుట చూచి ఆమెను పిలిచి, తాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనేను. మళ్ళా ఇక్కడ ఎవరు అడుగుతున్నారు? ఏలియా అడుగుతున్నాడు. సారెపతేక విధవరాల్ని అడుగుతున్నాడు, నాకు గ్లాసుడు మంచినీళ్ళు తీసుకొని రమ్మని అడుగుతున్నాడు. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే కరువుతో ఉంది, ఎంతో కష్టంతో వాళ్ళు ఉంటూ వచ్చినారు. అయినప్పటికీ ఆమె ఏం చేస్తుందంటే అడిగిన వెంటనే ఏం చేస్తుంది? నీళ్ళు తీసుకొని వచ్చిస్తామండి. మనము ఎలాగుంటున్నామంటే మన కుటుంబానికే ప్రాముఖ్యతనిస్తాం, మన వాళ్ళకే, మనకు తెలిసిన వాళ్ళకే మనము ఇస్తాం కదా. మన కుటుంబానికి, మనకు తెలిసిన వాళ్ళకే మనము ఇస్తాం. కానీ దేవుని బిడ్డలైన వారు వచ్చినప్పుడు వారికి ఏమి ఇవ్వాలా? మనకున్నది ఇచ్చినప్పుడు దాని ద్వారా మనం ఏం చేయబడతామంటే ఆశీర్వదింపబడతాం. శరీర సంబంధమైన పనులకు మనం ఎంత ప్రాముఖ్యతనిస్తాం, మన కుటుంబం కొరకు మనం ఎంత ప్రయాసపడినా మనకి ఎవరు బహుమానము ఇవ్వరు. కానీ ప్రయాసపడాలి. కుటుంబం కొరకు ఏం చేయాలా? అన్నీ చేయాలి కదా. కుటుంబం కొరకు మనకు బహుమానం ఉన్నా లేకపోయినా
మన పని మన బాధ్యతను మనం ఏం చేయాలా? నిర్వర్తించాలి. అలాగే ఏం చేయాలంటే శరీర సంబంధమైన పనులకు మనం ఎంత ప్రాముఖ్యతనిస్తామో ఆత్మ సంబంధమైన వాటికి కూడా ఏం చేయాలా? అంతటి ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఆత్మ సంబంధమైన పనులు మనం చేస్తున్నప్పుడు ఏం చేయబడతామంటే ఆశీర్వదింపబడే వారముగా ఉంటాము. ఆత్మ సంబంధమైన పనులు మనం చేసినప్పుడు ఏం చేస్తామంటే ఆశీర్వదింపబడిన వారముగా మనము చూస్తాం. లూకాసు సువార్త 2వ ఆత్మ సంబంధమైన పనుల విషయం మనము చూద్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. 10:38. అంతటా వారు ప్రయాణమైపోతుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేసుకొని ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకుంట చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా. మళ్ళా ఇక్కడ అంతటా వారు గ్రామం ప్రయాణమై వెళ్ళుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించి మార్తా అనే ఒక స్త్రీ అచ్చటండి. యేసు ప్రభు ఎప్పుడు వెళ్ళినా ఆ గ్రామానికి ఎవరింటికి వెళ్ళేవాడంట? మార్తా మరియ ఇంటికి వెళ్ళేవాడు. ఎందుకు అంటే ఆయనను వాళ్ళు ప్రేమించేవాళ్ళు, ఆయనను ఏం చేసేవాళ్ళు? ఆహ్వానించేవాళ్ళు, ఆయనకి వంటను సిద్ధపరిచేవారు కదా. అందుకే అక్కడ వాళ్ళు రాగానే యేసు ప్రభు వచ్చినాడంటే ఆయనతో పాటు శిష్యులు రారా? వస్తారు కదా. మనం ఎక్కడైనా మీటింగ్ జరిగిందంటే సేవకుడు వస్తే ఏం చేస్తారు? సేవకుడితో పాటు విశ్వాసులు కూడా వస్తారు. మనం ఏం చేస్తాం? ఇక్కడ ఏం చేస్తానంటే ఆయన కొరకు అనేకమైనవి సిద్ధపరిచిన వారుగా ఉంటా ఉన్నారు. యేసు ప్రభు కొరకు మార్తా ఏం చేస్తుందంట? మార్తా ఆయనకు సిద్ధపరిచినదిగా చూస్తాం. అంటే ఇది దేవుని బిడ్డలైన వారికి ఆమె ఏం చేస్తుందంటే భోజనాన్ని సిద్ధపరిచినదిగా చూస్తాం. అది ఆయనకు చేస్తే మనము దేవుని పేరట మనము ప్రేమించి ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చినప్పుడు, వారికి మనం సహాయం చేసినప్పుడు ఎవరికి చేసినట్టు అంట? దేవునికి చేసినట్టు. ఇక్కడ యేసు ప్రభుతో పాటు శిష్యులు వస్తే వారికి ఆమె ఏం చేస్తుందంటే భోజనాన్ని సిద్ధపరిచినదిగా చూస్తాం. ఇంకా ఏం చేస్తుందంటే కొంతమంది స్త్రీలు లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చిరి. ఏం చేస్తూ వచ్చినంట? తమకు కలిగిన దానితో ఎవరికి ఉపచారం చేసినారంట? యేసు ప్రభుకి ఏం చేస్తూ వచ్చినారు? అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేసిరి. యేసు ప్రభుతో పాటు వచ్చిన వారికి వారు ఏం చేస్తున్నారంటే ఆతిథ్యము ఇచ్చిన వారిగా, ఉపచారం చేసిన వారుగా వారు ఉంటూ వచ్చినారు. అందుకే మార్తా మరియ కూడా ఏం చేస్తూ వచ్చారంటే యేసు ప్రభుకు ఆయన శిష్యులకు వారు ఏం చేస్తూ వచ్చారంటే భోజనాన్ని, విందును సిద్ధపరిచిన వారుగా చూస్తాం. కనుకనే వారు ఏం పోగొట్టుకోలేదు? ఆశీర్వాదాన్ని పోగొట్టుకోలేదు. ఎట్లా అంటే లాజరు చనిపోయి 4 దినాలు సమాధిలో ఉంటే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? లాజరును లేపినవాడుగా చూస్తా ఉన్నాం కదా. దేవుని వారు ప్రేమించి, దేవుని బిడ్డలైన వారిని ప్రేమించి వారు చేసిన దానికి వారు ఏం పొందుతూ వచ్చినారు? బహుమానము, ప్రతిఫలము పొందుతూ వచ్చినారు. లాజరు చనిపోయినాడు 4 దినాలు, ఏదో 1 గంట 2 గంటలు అంటే అది వేరు కదా. చనిపోయి 4 దినాలు అయింది, పాతి పెట్టబడుతూ వచ్చినాడు. లాజర్ని యేసుప్రభు ఏం చేస్తున్నాడు? లాజర్ను ప్రేమించి లాజరును బయటికి రానంగానే ఏమైనాడు? బయటికి. వారి సంతోషము ఎట్లా అని చెప్పండి? పట్టజాలనంత సంతోషము. అంటే దేవుని అక్కడ రాయబడింది కదా 1 కొరింథీలో, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. వారి ప్రయాసం వ్యర్థమైందా? లేదు. వారు చేసిన దానికి వారు ప్రతిఫలం పొందిన వారుగా చూస్తాం.
ఇక్కడ ఆదికాండం మనం 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఇందాక చదివినాం కదా, 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్లి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నెను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండెను. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు, అదిగా గుడారంలో నున్నదని చెప్పాను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలిగేనని చెప్పాను. ఇక్కడ అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు, శారమ్మ కూడా ఏముంది, వృద్ధాప్యంలో ఉంది. అబ్రహాము చెప్పంగానే, అయ్యా నేను ముసలిదాన్ని కదా, నేను చేయగలనా 3 మానికల పిండి, నువ్వు నాకు చెప్తున్నావు ఏంది అనలే కదా అనిందా? మరి పని వాళ్ళకి ఎవరికైనా చెప్పిందా? చెప్పిందో లేదో తర్వాత. కానీ ఏం చెప్పిందంటే, చెప్పంగానే ఏం చేసింది, 3 మానికల పిండిని కలిపి వారికి రొట్టెలు చేస్తూ వచ్చింది. అబ్రహాము కూడా శ్రేష్టమైన లేత దూడను వధించి వారికి రుచికరమైన భోజనాన్ని ఏం చేస్తూ వచ్చినాడు, పెడుతూ వచ్చినాడు. వారు తృప్తిగా తిని ఏం చేస్తున్నారు, ఆశీర్వదిస్తూ వచ్చినారు. మీదటకు ఇదే నిర్ణయ కాలానికి వచ్చినప్పుడు శారా ఏం చేస్తుంది, ఒక కుమారుణ్ణి కంటారు. ఆమె కనే వయసు, అప్పుడు కనే వయసా కాదు, వృద్ధాప్యంలో ఉంది. స్త్రీ ధర్మం కూడా ఉడిగిపోయింది. ఆమె పిల్లల కంటానికి కూడా ఆమెకు బలము లేదు. కానీ వారు ప్రభువును బట్టి ఏం చేస్తున్నారు, దేవుని బిడ్డలైన వారిని ప్రేమించి ఏం చేస్తూ వచ్చినారు, వారికి భోజనాన్ని సిద్ధపరిచి వారి తినట ద్వారా, వారిని ప్రేమించి వారికి భోజనం పెట్టడం ద్వారా వారికి తిని ఏం చేస్తూ వచ్చినారంటే ఆశీర్వదిస్తూ వచ్చినారు. ఏ ఆశీర్వాదం అనేది అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. చాలా చెప్పొచ్చు కదా, నేను వృద్ధాప్యంలోనే నేనాడ చేస్తాను, అసలుకి నా వల్ల అవుతుందా అని చెప్పచ్చు అనలేదు. ఏం చేస్తుందంటే అలాగా చేస్తూ వచ్చింది. అంటే దేవుని బిడ్డలైన వారిని ప్రేమిస్తూ వచ్చింది. వారికి తెలియదు దేవదూతలను, ఎవరో వచ్చినారు. అబ్రహాం ఏం చేస్తున్నాడు, వారిని చేరదీస్తున్నాడు. ఎండవేళ్ళలో వచ్చినారు కదా, వాళ్ళని బతిలాడుకుంటున్నాడు. అయ్యా కూర్చోండి, కాలు కడుక్కోండి, మంచినీళ్ళు తాగండి, కోసేపు ఉండండి, మీకు భోజనము సిద్ధపడి. మరి ఆ వయసులో పెట్టే వయసా? మనం ఏం చేస్తాం, మన తిన్నాక ఎవరైనా వస్తేనే, ఒక మనిషికి అన్నం చేయాలంటేనే ఎంతో బాధపడతాం కదా. చెప్పే నేనైనా మీరైనా ఏం చేస్తాం, బాధ కదా. ఇప్పుడు చేయాలా అంటాం, ఇప్పుడు చేయాలా, ఇప్పుడు అన్నం కూర ఎప్పుడు చేయాలి అసలుకి అంటాం. కానీ శారమ్మ అయితే అలాగా అనలేదు. ఏం చేస్తుందంటే చెప్పిన వెంటనే వెళ్ళి వాళ్ళకి ఆ రొట్టెలు చేసింది. ఆమె ఆశీర్వదింపబడినదిగా చూస్తాను. అందుకే ఆమె విశ్వాసులకు తల్లిగా ఉంది. ఎవరికి తల్లి? విశ్వాసులమైన మనకు ఆమె తల్లిగా ఆశీర్వదించబడుతూ వచ్చింది. అంటే దేవుని బిడ్డలైన వారిని ప్రేమించి వారికి మనం చేయడం ద్వారా మనం ఏం చేయబడతామంటే ఆశీర్వదింపబడే వారంగా చూస్తాం. ఇంకా చూస్తాం 1 రాజులు, ఇందాక చదివాం కదా 18వ అధ్యాయం 1 రాజులు 17వ అధ్యాయం 1 రాజులు చదవండి. 12 సారెపతనకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏర్చుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకాయ పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. ఇక్కడ ఏలియా వచ్చినాడు. ఏలియా వచ్చేలోపు ఆ ప్రాంతం అంతా అప్పటికే వర్షము పడట్లేదు, పంటలు పండట్లేదు, అంతా కూడా ఎండిపోయింది. ఆమె యొక్క ఆ విధవరాలు కూడా తను ఏం చేయాలనుకుందంటే కొంచెమే పిండి కొంచెమే నూనె ఉంది,
ఇంకేమనుకుంది, పని చేయటానికి పొలాలు పండట్లేదు, మరి కుటుంబం గడిచేది ఎట్లా, కుటుంబం పోషింపబడేది ఎట్లా? ఆమె అనుకుంది ఇంకా నాకు చావే. ఏమనుకుంది, ఇంకా చచ్చిపోవడమే, ఆకలితో 1 రోజా 2 రోజులా కదా అనుకుంది. పుల్లలు ఏరుకుంటా ఉంది. ఆమె ఏమని ప్రార్థన, ఏమనుకుంటా పుల్లలు ఏరుతా ఉందో వాటిని ఏం చేసింది, ఏరుకొని వస్తా ఉంది. అప్పుడే ఏం చేస్తూ వచ్చినట్టే ఏలి ఆమెని పిలిచినాడు. పిలవంగానే అమ్మ నాకు గ్లాసులు మంచినీళ్ళు తెచ్చింది. ఆమె అనుకుంది నీళ్ళే కదా అనుకుంది. పోతుంటే మళ్ళీ ఏం చేసినాడు, పిలిచినాడు. పిలిచి చిన్న అప్పం ఒకటి నాకు తీసుకొని రా. ఆమె ఏమంటుందంటే, యెహోవా జీవముతోడు నా దగ్గర పట్టెడు పిండి కొంచెమే నూనె ఉంది, అది కూడా ఏమన్నా ఇద్దరికి సరిపోదు అనుకుని ఉంటారు కదా. అయితే ఏలియా అంటున్నాడు, ఏమంటున్నాడంటే 13వ వచనంలో, అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆమె అనింది, పట్టెడు పిండి కొంచెమే నూనె ఉందయ్యా నా దగ్గర అనగానే ఆయన అన్నాడు, నువ్వు పోయి నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. ఏమంటాం చెప్పండి, నేనే బాధలో ఉంటే, నేనే కష్టంలో ఉంటే ఈయనకు నేను ఎక్కడి నుంచి తెచ్చిచ్చాను అంటాం. అంటే మన బాధ అంతా ఏం చేస్తాం, ఎవరైనా దొరికినాను అనుకో, మన కోపంతో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చాను ఏం చేస్తాం చెప్పండి, ఇంట్లో వాళ్ళ మీద కోపం అంతా వచ్చిన వాళ్ళు అయిపోతారు, వాళ్ళ మీద చూపించేస్తాం. ఇప్పుడు ఎంతో బాధలో ఉంది కదా, కష్టంలో ఉంది. ఆ బాధ చెప్తే తీరటానికి లేనంతగా ఉంది. ఆమె ఏమంటుంది, ఆయన చెప్పంగా నేను చెప్పింది చేయమ్మా అనగానే ఏమంటుందంటే, ఆయన దైవజనుడు అనుకుందో ఏమనుకుందో ఏం చేసింది, మొదట వెళ్ళి ఒక అప్పం చేసుకొని వచ్చి ఎవరికి ఇచ్చింది, ఏలియాకి ఫస్ట్ ఇచ్చింది. అంటే ఎవరికి ప్రాముఖ్యతనిచ్చింది, ఎవరికి, దేవుని బిడ్డలైన వారికి ప్రాముఖ్యతను. ఫస్ట్ తన బిడ్డ ఉన్నాడు కదా, పిల్లోడు కదా, మనం ఎవరికి ఇస్తాం, పిల్లలకి. భర్త కూడా ఒకవేళ ఆకలితో ఉంటే నువ్వు కోసేపు ఉండు, ముందు పిల్లలకి పెట్టిన అంటాం అంటావా? నేనైతే అది అంట, పిల్లలు ఆకలిగా ఉన్నారనుకో ముందు వాళ్ళకి పెట్టినాకనే అన్న పెడతా. అంటే మనం ఎవరికి ఇస్తాం, మన పిల్లలు ప్రేమిస్తాం కదా, తర్వాతనే ఎవరన్నా వస్తే ఇస్తాం. ఇక్కడ ఆమె బాబు కూడా వేయలేదు, కానీ ఏం చేస్తుందంటే మొదట అప్పం చేసుకుని వచ్చి ఎవరికి ఇస్తుంది, ఏలియాకు ఇచ్చింది. తర్వాత చదవండి 14 వచ్చిన, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. ఏమంట, ఏలియాకు ఒక్క రొట్టె ఇవ్వడం ద్వారా ఆయన ఏమన్నాడు, మొదట చేసుకొని వచ్చి నాకు ఇయ్యమ్మా, నీ పిండి అయిపోదు, నీ నూనె అయిపోదు, దేవుడు చెప్పినాడు అనగానే మనం నమ్ముతామా? నమ్మం కదా. ఏమైతే ఏం మాట్లాడాల, వెళ్ళింది మొదట అప్పం చేసుకుని వచ్చి ఎవరికి ఇచ్చింది, ఏలియాకి ఇచ్చింది. తర్వాత తన బిడ్డగా చేసింది, తను తినింది. ఎన్ని రోజులు తినింది అంటే, అప్పుడు భూమి మీద ఎన్ని సంవత్సరాలు వర్షం పడలేదంటే 3.5 సంవత్సరం వర్షం పడలేదు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరం. అంటే 3 సంవత్సరాలు 6 నెలలు ఏం పడలేదు, వర్షము పడలేదు. పంటలు ఎట్ట పండుతాయి, నీళ్ళు లేకపోతే. అయితే ఈ ఏలియాను ఇవ్వటి ద్వారా ఆమె మరలా భూమి మీద వర్షం పడి పంట చేతికొచ్చి తినడానికి వచ్చిన దాకా కూడా ఆమె ఏం చేసింది, తృప్తిగా తింటూ వచ్చింది. తన ఇంటి వారంట. ఆమెకి ఎంతమంది ఉన్నారు, ఆమె తన కొడుకు. అంటే తన ఇంటి వారంటే తన బంధువులు కూడా తిన్నారేమో కదా, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళు కూడా తిన్నారేమో. అందుకే ఆ కరువు తీరేంత వరకు కూడా తను ఏం చేస్తూ వచ్చింది, తింటూ వచ్చింది. ఆమె చిన్న ప్రయాస పడినందుకు ఆమె ఏం చేయబడింది, ఆశీర్వదింపబడుతూ వచ్చింది. ఏలియాకు తను ఏం చేసిందంటే ఒక్క రొట్టె చేసి ఇవ్వటి ద్వారా తను ఏం చేయబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు. మనం పడే ప్రయాస ఏం కాదంట, వ్యర్థం. కుటుంబం కొరకు పడే ప్రయాస అది ఎప్పుడైనా వ్యర్థమే. కానీ కుటుంబాన్ని ప్రేమించాలి, కుటుంబ పనులు బాధ్యతగా చేయాలి. నీకు దీని మీద నీకు ఎంత బాధ్యత ఉందో దేవుని ఇంటి మీద అదే బాధ్యత నీకు ఉండాలి. దేవుని బిడ్డల మీద నీకు అదే బాధ్యత ఉండాలి. దేవుని ఇంటి మీద నీకు అదే బాధ్యత ఉండాలి. దేవుని కార్యాల విషయంలో కూడా నీకేముండాలి,
అదే బాధ్యతగా ఉండాలి. నీ కుటుంబ విషయంలో పనులు నువ్వు ఎవరు చెప్పకుండానే చేస్తావు కదా. దేవుని ఇంటి పనిలో కూడా నువ్వు ఎవరు చెప్పకుండానే, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు, నా దేవుని మందిరం, నా కొరకు ప్రాణం పెట్టాడు కదా, నా కొరకు చివరి బొట్టు వరకు రక్తాన్ని కార్చినాడు, మరణం నుండి విడిపించినాడు, నిత్య నరకం నుండి విడిపించినాడు. మరి ఆయన నీకు చేసిన మేలులకు నువ్వేం చేయాలా? నువ్వెంతసేపు ఈ శరీర సంబంధమైన పనుల విషయమే, కుటుంబం కొరకే నువ్వు ప్రయాసపడుతుంటే మరి దేవుని కొరకు ఎప్పుడు పడదు? దేవుని పని ఎప్పుడు చేస్తావు? దేవుని ఇంటి కొరకు నువ్వు ఎప్పుడు ప్రయాసపడతావు? దేని కొరకు నువ్వు ప్రయాసపడాలి? నీ కుటుంబం విషయంలో నువ్వు ఎంత బాధ్యత ఉందో దేవుని ఇంటి విషయంలో కూడా నువ్వు అదే బాధ్యతగా ప్రవర్తించాలి. దేవుని పిల్లల విషయమే, దేవుని ఇంటి విషయమే, దేవునికి వచ్చేది కానీ దేవుని ఇంట్లో ఏది అవసరత కలిగి ఉంది, దేవుని ఇంట్లో ఏం అక్కర కలిగి ఉన్నారు మనము గుర్తించే వారముగా ఉండాలి. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నో దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. మనం చేసినా చేయకపోయినా కదా. మనం దేవుని ఇంటికి పోయినా పోకపోయినా ఏమవుతాయి? సంవత్సరం వెంబడి సంవత్సరం ఏమైపోతుంది? గడిచిపోతుంది. దాని ద్వారా నీకేముండదు, బహుమానం ఏమి కూడా ఉండదు. నువ్వు శరీర సంబంధమైన పనులకు నువ్వెంత ప్రాముఖ్యతనిస్తావు, ఆత్మ సంబంధమైన పనులకు కూడా నువ్వేం చేయాలా? ప్రాముఖ్యతను ఇవ్వాలా. దేవుని విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పనుల విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ పని చేయి. కొన్నిసార్లు మనకు పని చేయడానికి ఏం చేయాలి? బతినాడుకోవాలి కదా. అక్క నువ్వు ఆ పని చేయక్క, నువ్వు ఈ పని చేయక్క కదా. కొన్నిసార్లు ఏం చేయాలి? బతినాడాల్సి వస్తుంది. మరి నీ ఇంట్లో పని ఎవరన్నా బతినాడతారా? బతినాడకుండానే చేస్తావు కదా. మరి దేవుని పని కూడా ఎట్లా ఉండాలంటే మన ఎవరు చెప్పకుండానే మనం చేసే విధంగా ఉండాలి. వంట అయినా, మందిరం శుభ్రం చేసేదైనా, మందిరం ఊడ్చేదైనా, ఏదైనా సరే మనం ప్రేమించి దేవుని ఇంట్లో మనం పని చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన ద్వారా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నేను కూడా దేవుని నమ్ముకున్నప్పుడు అంటే ఆదివారం మాత్రం మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ నుంచి మన దౌలతాబాద్ నర్సాపూర్కి ఎంత దూరం ఉంటుంది? అంత దూరం ఉంటుంది మందిరానికి వెళ్ళాలంటే. దౌలతాబాద్ నర్సాపూర్ అంత దూరం ఉంటుంది మేము మందిరానికి వెళ్ళాలంటే. నేను ఇంట్లో ఒకదాన్ని రక్షింపడ్డా. మందిరానికి వెళ్తే అప్పట్లో మందిరంలో ఎక్కడైనా సరే సండే వంట చేసేవాళ్ళు. సండే తప్పనిసరిగా మన ఎబ్రోన్ సంవత్సరంలో ఖచ్చితంగా వంట చేస్తారు. నేను ఒక్కదాన్నే వచ్చేది, మా తమ్ముడు మా చెల్లెలు వచ్చేవాళ్ళు. అప్పుడు ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు. అచ్చా అన్నం తిన్నాక ఉదయం అంటే రాలేం, ఎందుకంటే పల్లె నుంచి రావాలి కాబట్టి ఉదయం రాలేం కాబట్టి మందిరం అయిపోయిన తర్వాత ఎంతమంది తింటారంటే ఒక్కొక్కసారి 100 మంది కూడా తింటారు అన్నం. 100 మంది కూడా తింటారు. 60-70 మంది ఖచ్చితంగా తింటారు ప్రతి సండే. అంటే అవి కూడా ఆకులు కాదు, ప్లాస్టిక్ గ్లాసులు కాదు, స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు అవి పెట్టేవాళ్ళు. అవి వారానికి 2 వేసేవాళ్ళు కడిగేదానికి. కొంతమంది అది కడగమని అన్న ఆడ చెప్తాడని ముందు తినగానే వెళ్ళిపోయేవాళ్ళు. నేను నిజం చెప్తున్నా. నేను ఇంకో అక్క వచ్చేది నాతో పాటు మందిరానికి. అక్క నేను కడిగేసి వచ్చేవాడు. కడిగి ఆ గిన్నెలని కడిగి ఆరబెట్టి మళ్ళీ వాటిని గంపల్లో పెట్టి లోపల వాటిని సర్ది రావాలి. ఇంకా అక్క ఏం చేస్తుందంటే, సేవకురాలు అక్క ఏం చేస్తుందంటే, వాళ్ళకి పిల్లలు లేరు, ఆ ఇల్లంతా శుభ్రంగా కడిపించేది నాతో. బాత్రూమ్ కూడా అది మనం టెంకాయ పీస్ ఉంటుంది కదా, దాంతో రుద్దమని చెప్పేది. ఆ పీస్తో రుద్దమనేది కింద పీస్ తీసుకొని మొత్తం అదంతా శుభ్రంగా కడగమనేది. ఇప్పుడు బాత్రూమ్ కడగమంటే ఏం చెప్తాం? కడిగి వచ్చేదాన్ని. కడిగి మళ్ళీ 4 గంటలకు యూత్ మీటింగ్ ఉంటుంది, యవనస్తులు కూడుకుంటుంది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చేదాన్ని. 4 గంటలకి యవనస్తుల మీటింగ్ ఉంటుంది. అది అయిపోయేలోపు 5:30, 6 అప్పుడు వచ్చేదాన్ని ఇంటికి. మా అమ్మ వేసుకుంటేది ఇంటికి రాగానే. నిజంగా అట్లా చేసేదాన్ని నేను చేయకుండా మీకు చెప్పట్లేదు. అలాగా అది పీసేసి కడిగేదాన్ని. సేవకు వచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా దేవుని ఇంటిలో అలాగ దేవుని పని చేస్తూ వచ్చి లేవంగానే ముందు బాత్రూమ్లు కడిగి రావాలి. 4 బాత్రూమ్లు కడిగి రావాలి. తర్వాత వచ్చి ఇంట్లో వంట చేయాలి. నమ్ముతారా మీరు? నమ్ముతారా?
దేవుని బట్టి మనం పడే ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. దేవుడు ఏం చేస్తాడంటే మనం చేసిన పనికి దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అందుకే మన ఇంటిని మనం ఎలాగ ప్రేమిస్తామో దేవుని ఇంటిని కూడా అలాగ ప్రేమించాలి. దేవుని పనిని కూడా అలాగా ప్రేమించాలి. శరీర సంబంధమైన వాటి పనులకి చేయాలి, కానీ వాటికంటే కూడా ఆత్మ సంబంధమైన పనుల కొరకు మనం ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. మీటింగ్లో మన దగ్గర మన ఊర్లోనే జరుగుతున్నాయి, కానీ రారే చెప్పండి. ఎంత దౌర్భాగ్యస్థితి చెప్పండి. నేను రక్షింపబడిన దినాలు అంత దూరం ఉన్నా కూడా నాకు వెళ్ళాలనిపించేది, బైబిల్ స్టడీకి వెళ్ళాలనిపించేది, స్త్రీల గుడికి వెళ్ళాలనిపించేది, కానీ పంపించేవాడు కాదు. అది ఊర్లో కాదు, దూరం. అప్పుడు అంత దూరము వెళ్ళి రావాలంటే పంపిస్తారా? కానీ వెళ్ళాలని మనకు ఏముండాలా? ఆశ, తపన అనేది మనకు. ఎంత దూరం వెళ్తున్నారు మీరు మీటింగ్లకి? మీ ఇళ్ళ మధ్య జరుగుతుంది కదా. మామూలుగా అయితే ఎక్కడ జరగాలి మీటింగ్లు? మందిరంలో జరగాల. ఎవరైనా పెట్టుకుంటేనే ఇళ్లల్లో జరుగుతాయి. సంఘ ప్రార్థన కానీ గృహ కూడికలు అంటే ఏదైనా ఫంక్షన్, బర్త్డేనో లేకపోతే ఏదైనా స్తుతి కొడుకుంటే ఇలా జరుగుతుంది. కానీ ఇప్పుడు అన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఇళ్ళ మధ్య జరుగుతున్నా మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తాం. ప్రభు, నేను శరీర సంబంధమైన పనులకే ప్రాముఖ్యత ఇస్తున్నాను, నీ ఇంటికి ఇవ్వలేకపోతున్నాను. ఆత్మ సంబంధమైన పనులు నేను చేయలేకపోతున్నాను ప్రభు. అయితే చూడండి, ప్రసంగి ఒక మాట చూద్దాం. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 9వ అధ్యాయం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. ఏం చేయాలంట? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయము. ఏం చేయాలంట? మనకు ఏదైనా పని చెప్పినప్పుడు ఏం చేయాలంట? శక్తి లోపం లేకుండా చేయాలి. ఎవరి పని అని? దేవుని పని అని చేయాలి. మన ఇంట్లో పని శక్తి లోపం లేకుండా చేస్తాం అన్నంటాడు. నేను పని చేసింది బాగలేదంటావు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇప్పుడు చేయకపోతే మళ్ళీ చేయొచ్చు కదా, రేపు చేయొచ్చు కదా అంటే. కానీ నా పని అయిపోయిందాక అంటే శరీర సంబంధమైన వాటి మనం ఏం చేసుకున్నాం అలాగా ఉంటుంది. అయితే దేవుని పని మనం ఏం చేయాలంటే మనకు అప్పగించినప్పుడు ఇది నేను చేయలేను, ఇది నాకు రాదు అనద్దు అని అనకుండా మనం ఏం చేయాలంటే శక్తి లోపం లేకుండా చేయాలి. అలాగ చేయనట్లు దేవుడు మనకు సహాయం చేయటం ప్రార్థన చేసుకోవాలి.